కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయకపోవడం అనేది కేంద్రంలోని మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, వైకాపాల చేతగానితనానికి, అసమర్థతకు ఒక మచ్చు తునకగా చెప్పచ్చు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 85లో చాలా స్పష్టంగా పేర్కొనబడింది. ఏమని? రాష్ట్ర విభజన జరిగిన 6 నెలల లోపల కేంద్ర ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డును, గోదావరి నది యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలి. ఆ ఏర్పాటు చేశాక అందులో కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలి, గోదావరి నది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయాలి. ఇది చట్టం చెప్తా ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? 2 బోర్డు కార్యాలయాలను కూడా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోనే ఏర్పాటు చేసింది. పోనీ ఏదో ప్రారంభంలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారనుకున్నాం. 12 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు తరలించలే. ఇప్పటికీ కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం ఈ యొక్క పనులన్నీ కూడా నిర్వహణ అక్కడి నుండి జరుగుతూ ఉంది. ఇది సిగ్గుచేటినటువంటి విషయం. ఈ బోర్డు పరిధిలో విశేషమైన అధికారాలు ఉంటాయి. కృష్ణానది మీద ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, భవిష్యత్తులో నిర్మించబోయే ప్రాజెక్టులు, వాటి యొక్క ఆపరేషన్, మెయింటెనెన్స్, రెగ్యులేషన్ ఇవన్నీ కూడా ఈ బోర్డు పరిధిలో ఉంటాయి. అంత విశేష అధికారాలు కలిగింది బోర్డు. అటువంటి బోర్డు కార్యాలయాన్ని 12 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు తరలించలేదు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, ఎలాగూ అక్కడ కూటమి ప్రభుత్వమే, ఇక్కడ కూటమి ప్రభుత్వమే, వీలైనంత త్వరలో కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని తెలంగాణలోని హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్కు తరలించాలని, అది కూడా కృష్ణానది ప్రాజెక్టులన్నీ ప్రధానంగా శ్రీశైలం ఆధారంగా ఉన్నాయి కాబట్టి శ్రీశైలం రిజర్వాయర్కు సమీపంలో అటు శ్రీశైలంలో కానీ, ఇటు కర్నూలులో కానీ, లేదా నంద్యాలలో కానీ కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉంది. ఇక రెండవ అంశం గండికోట రిజర్వాయరు ముంపు నిర్వాసితులు. దశాబ్ద కాలమైంది. ఇప్పటికీ తాళ్ళపొద్దుటూరు తదితర గండికోట రిజర్వాయరు ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలే. ఇప్పటికీ అనేక మందికి ఇంకా పరిహారం అందలేదు. ఈ యొక్క పునరావాస కాలనీలలో కనీస మౌలిక సదుపాయాలు, అటు రోడ్లు కానీ, విద్యుత్తు కానీ, త్రాగునీటి సౌకర్యాలు ఇప్పటికీ చాలా చోట్ల లేవు. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా గండికోట ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇక మూడో విషయం వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు. ఈ నెల 22వ తారీఖున వెలుగొండ ప్రాజెక్టు నుండి నీటి విడుదల చేయాలి అని ట్రయల్ రన్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ లోపలే ఈ యొక్క వెలుగొండ ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి. ఇప్పటికీ వాళ్ళ సమస్యలు అనేక మందికి పరిహారం అందలేదు. తర్వాత 2019, 2026 మధ్య దాదాపు 1500 మంది మేజర్లు అయ్యారు. కాబట్టి వాళ్ళకు కూడా R&R ప్యాకేజ్ వాళ్ళకు కూడా వర్తింపచేయాలి. పునరావాస కాలనీల్లో ఇప్పటికీ కనీస సౌకర్యాలు, కరెంటు కానీ, రోడ్డు కానీ, త్రాగునీటి సౌకర్యాలు లేవు. కాబట్టి వెలుగొండ ముంపు గ్రామాల బాధితుల నిర్వాసితుల సమస్యలు
ఈ నెల 22వ తారీఖు లోపలనే ఆ ట్రయల్ రన్ చేసే లోపలనే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది.